పచ్చినిజాల ప్రేక్షకులకి స్వాగతం. నా పేరు గుడివాడ వేణుగోపాల్. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంత్యుత్సవాలు 2026 మార్చి 16 రాబోతున్నాయి. ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని పొట్టి శ్రీరాములు గారి జీవిత కథను మీ ముందు ఆవిష్కరించాలనే దృక్పథంతో ఇప్పటికి నేను 4 వీడియోలు విడుదల చేయడం జరిగింది. 4వ భాగం అనగా 4వ వీడియోలో నేను ముగింపుని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబర్ 19న బులుసు సామూర్తి గారు, మహర్షి బులుసు సామూర్తి గారి ఇంట వారి అనుమతితో, వారి అంగీకారంతో, వారు పెట్టిన ముహూర్తానికి ఆ రోజు ఉదయం 10 గంటలకి వేద మంత్రాల సాక్షిగా వారు ఆమరణ నిరాహార దీక్ష ఆరంభించారు. మనం ఇప్పుడు ఆ దీక్షకు సంబంధించి కొనసాగింపు మాట్లాడుకొని పోతున్నాము. అసలు ఆ 58 రోజుల దీక్ష ఎలా కొనసాగింది, దీక్షా కాలంలో అప్పుడు పరిస్థితులు ఏంటి, దీక్షకు కూర్చునే ముందు ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత 58 రోజుల దీక్ష అనంతరం ఆయన మరణం తర్వాత జరిగిన సంఘటనలు ఏంటి, మనకి ఆంధ్ర రాష్ట్రం ఎలా సిద్ధించింది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకోబోతున్నాం. పొట్టి శ్రీరాములు గారి నిరాహార దీక్ష డాక్టర్ కస్తూరి నారాయణరావు గారి బృందం, డాక్టర్ కృష్ణరాజు ప్రకృతి వైద్య నిపుణులు భీమవరం, ఈ ఇద్దరు డాక్టర్ల నిపుణుల బృందాల పర్యవేక్షణలో పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్ష 58 రోజులు ఈ యొక్క డాక్టర్ల పర్యవేక్షణలోనే కొనసాగింది. నిరాహార దీక్షల విధానంలోనే డాక్టర్ కస్తూరి నారాయణరావు గారు పొట్టి శ్రీరాములు గారితో ఒక కొత్త ప్రయోగాన్ని ప్రారంభించారు. అదేమిటంటే, పొట్టి శ్రీరాములు గారు దీక్షలో కూర్చున్న మొదటి రోజు నుంచి ఆయన బరువు ఎంత, రెండో రోజు ఎంత, మూడో రోజు ఎంత, అలా 58 రోజులు ఆయన బరువుని ఆయన రికార్డ్ చేయడం చేశారు. పొట్టి శ్రీరాములు గారు దీక్ష చేసిన మొదటి రోజున ఆయన శరీరం బరువు 119 పౌండ్లు. 57వ రోజు నాటికి ఆయన యొక్క శరీరం బరువు 84 పౌండ్లకు పడిపోయింది. డాక్టర్ల బృందం సూచించిన మేరకు ఆయన దినచర్య ప్రతిరోజు పొద్దున్నే తేనె నిమ్మకాయతో రసంతో ఆ నీళ్లు తాగేవారు. మధ్యాహ్నం పూట, రాత్రిపూట మంచినీళ్ళు మాత్రమే తాగి దినమంతా ఆయన దినచర్య ఆ విధంగా కొనసాగేది. పొట్టి శ్రీరాములు గారు దీక్షాకాలం కొనసాగే రోజుల్లో ఆయన చూడటం కోసం సందర్శకుల తాకిడి చాలా ఎక్కువగా ఉండేది. ఆ యొక్క సందర్శకుల్ని క్రమబద్ధీకరించడం కోసం ప్రతిరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సందర్శకుల్ని అనుమతించేవారు. 58 రోజులు వారు చేసిన ఆ యొక్క నిరాహార దీక్ష శిబిర నిర్వహణ అంతా రామదేశికన్, వీరు మహర్షి బులుసు సామూర్తి గారికి ఆంతరంగ కార్యదర్శి, ఆయన పర్యవేక్షణలోనే ఆ దీక్షా శిబిరం నిర్వహించారు. పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్షకి కూర్చునే ముందు అనగా 14/10/1952న పత్రికల వారికి మద్రాసులోని ప్రెస్ అకాడమీకి ఒక నోట్ రిలీజ్ చేశారు. అసలు తానెందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకొని ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవలసి వచ్చింది, దాని యొక్క పరిస్థితుల పర్యవసానం ఏమిటి అంటూ వివరిస్తూ ఒక ప్రెస్ నోట్ని మద్రాసు పత్రికల వారికి రిలీజ్ చేశారు. పత్రికలకి విడుదల చేసిన ఆ యొక్క సారాంశం ఏమనగా, పొట్టి శ్రీరాములు గారు తాను గత 22 సంవత్సరాలుగా అనగా 1930 నుంచి 52 వరకు ఈ 22 సంవత్సరాలు గాంధీ గారి శిష్యుడిగా ఆయన చూపించిన అహింసా మార్గంలోనే, ఆయన బోధించిన అహింస సూత్రాలను అనుసరించే నేను దేశ స్వాతంత్ర పోరాటంలో కొనసాగుతున్నాను. అలా దేశ స్వాతంత్ర పోరాటంలో కొనసాగుతున్న నేను వివిధ దశల్లో నా పోరాటం కొనసాగింది. ఒక నిర్మాణాత్మక కార్యకర్తగా నేను ఇప్పటి వరకు పనిచేసుకుంటూ వెళ్ళాను. దేశ స్వాతంత్ర పోరాటంలో నేను కొనసాగుతున్న నా మనసు తెలుగు రాష్ట్రం మీద లగ్నమై ఉండేది. అయితే నేను ఎక్కడ తెలుగు రాష్ట్ర సాధనకై ఎప్పుడు కూడా నేను ప్రత్యక్షంగా పాల్గొనలేదు, కానీ జరుగుతున్న పరిస్థితులన్నీ నేను చాలా ఆసక్తిగా ఎప్పటికప్పుడు గమనిస్తుండేవాడిని. ఎప్పటికప్పుడు తెలుగు వారికి ఒక రాష్ట్రం వస్తుంది, దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తప్పకుండా వస్తుంది అనే నాయకుల ప్రకటనలు ఏని చూసి ఆ దిశగా నా నిర్మాణాత్మక కార్యాచరణని నేను కొనసాగించాను. నేను 1901 మార్చి 16వ తారీఖున ఇదే మద్రాసులో జన్మించాను. దాదాపు 20 సంవత్సరాలు ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెరిగాను. మా కుటుంబం 34 సంవత్సరాలు ఈ మద్రాసు నగరంలోనే నివసించింది. తెలుగు వారితో ఈ మద్రాసు మహానగరంకు ఉన్న అనుబంధం ఏమిటనేది నాకు సంపూర్ణంగా తెలుసు. మద్రాసు నగరం ఏర్పడి అభివృద్ధి చెందిన తర్వాత తెలుగువారు ఇక్కడ బ్రతుకు తెరుగు రాలేదు. మద్రాసు నగరం పుట్టుక నుంచే తెలుగువారు ఇక్కడ ఉన్నారు. అసలు మద్రాసు నగరమే తెలుగువారితో ఏర్పడింది. ఇది
చరిత్ర మూలాల్లోకి వెళ్తే మీకు తెలిసిన అంశాలే. నేను ఈ మాటలు మాట్లాడేది ఇక్కడున్న తమిళ ప్రజలను రెచ్చగొట్టడానికి కాదు. మద్రాసు మీది అని తమిళులైన మీరు, మద్రాసు మాది అని తెలుగువారు అయిన మేము, మాదంటే మాదని మనం వాదులాడుకుంటున్నాం. నేను చెప్పేది ఒకటే, ఈ మద్రాసు మీది మాది అనే వాదన వద్దు. ఈ మద్రాసు మనది. కొత్తగా ఏర్పడిపోయే తెలుగు రాష్ట్రానికి ఈ మద్రాసు నగరాన్ని ఉమ్మడి రాజధానిగా చేయాలనేది నా యొక్క సంకల్పం. గతంలో తెలుగు రాష్ట్రం కోసం ఏర్పాటు చేసిన కమిషన్లు ఏమిటి, కమిటీలు కానీ మద్రాసు నగరం మీద తెలుగు వారికి హక్కులు ఉన్నాయని ఆ యొక్క కమిషన్లు కమిటీలు తేల్చి చెప్పిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. కొత్తగా ఏర్పడిపోయే తెలుగు రాష్ట్రానికి మద్రాసుని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ఆ ఉద్దేశంతోనే నేను 19వ తారీఖున దీక్షలో కూర్చోబోతున్నాను. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గనక మద్రాసు నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి 2 రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా కొనసాగించినా కూడా నాకు సమ్మతమే అంటూ పొట్టి శ్రీరాములు గారు ఆ యొక్క ప్రెస్ నోట్లో ఈ యొక్క విషయాన్ని ఈ విధంగా పేర్కొన్నారు. ఇప్పుడు మనం పొట్టి శ్రీరాములు గారి 58 రోజుల దీక్షా శిబిరంలో ఆ రోజున రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటనేది ఇప్పుడు మనం ఒకసారి మననం చేసుకుందాం. పొట్టి శ్రీరాములు గారు దీక్ష ఆరంభించిన మొదటి రోజు నుంచి దేశవ్యాప్తంగా ఆ దీక్షని అందరూ గమనిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నాయకులు, అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు తెలుగు ప్రాంతాలు, ఇటు తమిళ ప్రాంతాలు అందరూ కూడా ఆ దీక్ష ఎలా కొనసాగుతుందనే దాని మీద ఒక దృష్టి నిలిపారు. పొట్టి శ్రీరాములు గారి దీక్షా కాలమంతా చాలా స్తబ్దతగానే కొనసాగింది. 1913లో మొదలైన ఆంధ్ర మహాసభ, మరి వీరు చేస్తున్న దీక్షాకాలంలో మహాసభ పూర్తిగా మౌన రూపం దాల్చింది. ఆయన దీక్షకు మద్దతుగా రాష్ట్రంలో నిజానికి అక్కడక్కడ నిరాహార దీక్షలు కొనసాగాలి. పొట్టి శ్రీరాములు గారు మద్రాసులో నిరాహార దీక్ష కొనసాగిస్తుంటే మరి ఆంధ్ర ప్రాంత నాయకులందరూ ఎటువంటి ప్రయత్నాలు, అంటే వాళ్ళు కూడా ఆయా ప్రాంతాల్లో నిరాహార దీక్షలు చేస్తూ, రిలే నిరాహార దీక్షలు చేస్తూ పొట్టి శ్రీరాములు గారికి మద్దతుగా కొనసాగించే పరిస్థితి ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కనపడలేదు. అంతేకాకుండా ఆయనకి నైతిక మద్దతు ఇస్తూ దీక్షలు చేయాల్సిన వాళ్ళు పొట్టి శ్రీరాములు గారిని కలిసి మీరు ఈ దీక్షను విరమించండి అని ఎంతో మంది నాయకులు పొట్టి శ్రీరాములు గారిని కలిసి వారికి విన్నపం చేసేవారు. కానీ ఇది చాలా దారుణమైన పరిస్థితి. అంతేగాక ఆంధ్ర రాష్ట్రం కావాలని అప్పటిదాకా పోరాటం చేసిన నాయకులంతా పొట్టి శ్రీరాములు గారిని కలిసి నైతిక మద్దతు ప్రదర్శించాల్సింది పోయి వారి దీక్షని విరమింపజేయవలసిందిగా వారిని కలిసి విజ్ఞప్తులు చేసేవారు. అలా ఆయన దీక్షని విరమింపజేయాలనే వాళ్ళు రాష్ట్ర నాయకులే కాదు, జాతీయ నాయకులు కూడా ఉన్నారు. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు వంటి ఒక గొప్ప మహానాయకుడు, టంగుటూరు ప్రకాశం పంతులు లాంటి నాయకులు, వారు కూడా పొట్టి శ్రీరాములు గారి దీక్ష విరమించే ప్రయత్నం చేశారంటే ఎంతో మనకు ఆశ్చర్యం కలిగించక మానదు. అయితే పొట్టి శ్రీరాములు గారు అందరి సూచనల్ని, విజ్ఞప్తుల్ని చాలా సున్నితంగా తిరస్కరించి దృఢచిత్తంతో ఆయన తన దీక్షను కొనసాగించారు. దీక్ష 50 రోజుల మద్రాసులో మెరీనా బీచ్లో ప్రకాశం పంతులు గారు పొట్టి శ్రీరాములు గారి దీక్ష ఎలా విరమింపజేయాలని చెప్పేసి ఒక సభ నిర్వహించారంటే మనకెంతో ఆశ్చర్యం కలిగించమాందు. ఆయన కొనసాగుతున్న దీక్షకి మద్దతుగా ఎట్లయినా సరే మన కేంద్ర ప్రభుత్వంతో ఎలా మనం ఫైట్ చేయాలి, ఎలా సాధించుకోవాలి అని వ్యూహాన్ని రచించాల్సింది పోయి దీక్ష విరమించే ప్రయత్నాలు అందరూ వీరు చేయటం అనేది బాధాకరమైన అంశం. పొట్టి శ్రీరాములు గారి దీక్ష 30వ రోజు దాటిన తర్వాత అప్పుడు నెహ్రూ గారి దృష్టి పొట్టి శ్రీరాములు గారి మీద పడింది. పొట్టి శ్రీరాములు గారి దీక్ష గురించి ఏం జరుగుతుంది అనే వివరాలు తెలుసుకోవడానికి రాజాజీని, చక్రవర్తి రాజగోపాలాచారిని సంప్రదించేవారు నెహ్రూ. అందుకు చక్రవర్తుల రాజాజీ నెహ్రూ గారికి చాలా దారుణమైన సమాచారం పంపించాడు. పొట్టి శ్రీరాములు గారు ఉదయం నీళ్లు తీసుకున్నా కూడా రాత్రి అయ్యేప్పటికి ఆయన భోజనం చేసి శుభ్రంగా నిద్రిస్తున్నాడు. కాబట్టి 30 రోజులు కాదు, 100 రోజులైనా కూడా పొట్టి శ్రీరాములు గారికి ప్రాణానికి వచ్చిన హాని ఏమి లేదు. మీరు నిశ్చింతంగా ఉండండి, తొందరపడి ఎటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రకటన చేయొద్దు, మద్రాసు నగరం మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి పొట్టి శ్రీరాములు గారి దీక్షని వక్రీకరించి నెహ్రూ దగ్గర నమ్మబలికాడు రాజాజీ. పొట్టి శ్రీరాములు గారి దీక్ష విషయంలో రాజాజీ ఇచ్చిన రాంగ్ స్టేట్మెంట్ నమ్మిన నెహ్రూ గారు ఇక పొట్టి శ్రీరాములు గారి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా, తెలుగు రాష్ట్రం గురించి ఎటువంటి ఆలోచన చేయకుండా ఆయన తన పాలనా బాధ్యతల్లో మునిగిపోయారు. నెహ్రూ గారిని తప్పుదారి పట్టించిన
రాజాజీ పొట్టి శ్రీరాములు గారి దీక్ష తాలూకు పరిస్థితి సంపూర్ణమైన వాస్తవాలు అతనికి తెలుసు. ఎటువంటిమైన ఘన ఆహారం ఆయన తీసుకోవటం లేదు. ఓన్లీ మంచినీళ్లు మాత్రమే తాగుతూ ఆయన దీక్ష కొనసాగిస్తున్నారన్న సంగతి రాజాజీ మనస్సాక్షికి అతనుకున్న వేగుల ద్వారా అతనికి సమాచారం సంపూర్ణంగా తెలుసు. పొట్టి శ్రీరాములు గారి దీక్ష 50వ రోజు వచ్చేసరికి రాజాజీకి ఒక సందేహం వచ్చేసింది. పొట్టి శ్రీరాములు గారు ఏ క్షణానైనా మరణించవచ్చు. పొట్టి శ్రీరాములు గారు కనుక మరణిస్తే ప్రజాగ్రహం వెల్లుబుకి తన ఇంటి మీద దాడి చేసి తన మీద కూడా భౌతిక దాడి దాల్పడి తననేమైనా చేయొచ్చనే భయంతో రాజాజీ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు, అంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అలా అజ్ఞాతంలోకి వెళ్ళిన రాజాజీ పొట్టి శ్రీరాములు గారు మరణించేదాకా, ఆ తర్వాత పరిస్థితులు చక్కబడేదాకా బయటికి రాలేదు. అజ్ఞాతంలో ఉన్న అన్ని రోజులు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడి తన అనుచరులకి ప్రభుత్వ యంత్రాంగానికి రహస్య సంకేతాలు ఇస్తూ పాలన కొనసాగించాడు రాజాజీ. అసలు స్వతంత్ర భారత చరిత్రలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అందున ఆనాడు అతిపెద్ద రాష్ట్రమైన మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి అజ్ఞాతంలోకి వెళ్తాం అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ముఖ్యమంత్రి దాక్కొని పరిపాలన చేసిన దాఖలాలు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు. ఎప్పుడైతే రాజాజీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడో నెహ్రూ గారికి వాస్తవ పరిస్థితి పూర్తిగా బోధపడింది. రాజాజీ ఇప్పటి వరకు తనకు తప్పుడు సమాచారం అందించి తనని తప్పుదోవ పట్టించాడని నెహ్రూ గారు అర్థం చేసుకున్నారు. రాజాజీ 8/9/1952 అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే పరిస్థితిని అర్థం చేసుకున్న నెహ్రూ గారు ఇప్పటి వరకు రాజాజీ తనని తప్పుదారి పట్టించారని ఆయనకు అర్థమైపోయింది. ఇక తప్పుని సరిదిద్దుకునే క్రమంలో 9/12/1952 లోక్సభలో తెలుగు వారికి నేను రాష్ట్రం ఇస్తున్నాను, అయితే మద్రాసు మీద తెలుగు వారు సంపూర్ణ హక్కులు వదులుకోవాలి అని ఒక ప్రకటన చేశారు. అటువంటి దానికి సమ్మతమైతే తెలుగు వారికి రాష్ట్రానికి ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని లోక్సభలో నెహ్రూ గారు ఒక గట్టి విస్పష్టమైన ప్రకటన చేశారు. ఎప్పుడైతే నెహ్రూ గారు అటువంటి ప్రకటన చేశారో మళ్ళా పరిస్థితి మొదటికి వచ్చింది. మళ్ళా రాష్ట్రం అంతా ఆందోళనలు, ధర్నాలు, బందులు ఆ రోజు జరిగినాయి. నెహ్రూ గారి ప్రకటనతో ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు కూడా నిరాశ నిస్పృహలు ఆవహించినాయి. లోక్సభలో నెహ్రూ గారి ప్రకటనతో పొట్టి శ్రీరాములు గారు ఒక నిర్ణయానికి వచ్చేశారు. తాను మరణించక తప్పదని సంపూర్ణంగా ఆయన ఒక అభిప్రాయానికి వచ్చేసాడు. నెహ్రూ గారి ప్రకటన ముందు దీక్షని విరమింపజేయాలని ప్రయత్నించిన నాయకులందరూ తమ ప్రయత్నాలు మానుకున్నారు. పొట్టి శ్రీరాములు గారి దీక్షని పర్యవేక్షిస్తున్న కస్తూరి నారాయణరావు గారికి, ప్రకృతి వైద్య నిపుణులు కృష్ణరాజు గారికి పొట్టి శ్రీరాములు గారు గట్టిగా ఒక నిర్ణయాన్ని తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లో నన్ను దీక్ష విరమించే ప్రయత్నాన్ని మీరు డాక్టర్స్గా మీరు చేయొద్దు, ఏమైనా జరగనియండి. నేను స్పృహ కోల్పోతే నన్ను బతికించే ప్రయత్నాలు కూడా మీరు చెయ్యొద్దు. కాబట్టి నా ఈ మాటను మీరు మీరద్దని వారి దగ్గర నుంచి గట్టిగా వాగ్దానం తీసుకున్నారు. పొట్టి శ్రీరాములు గారి దీక్ష 58వ రోజున పొట్టి శ్రీరాములు గారు మధ్యాహ్నం నుంచే స్పృహ కోల్పోయారు. వెంటనే పరీక్షించిన డాక్టర్ కస్తూరి నారాయణరావు గారు ఆయన నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని అర్థం చేసుకొని పక్కనే ఉన్న సోదరుడు రంగయ్య గుప్తా గారితో, ఎన్ఆర్ గుప్తా గారితో కలిసి గబగబా బులుసు సామూర్తి గారి దగ్గరికి వెళ్ళి పొట్టి శ్రీరాములు గారి విషయంలో ఇప్పుడు మనం ఎటువంటి నిర్ణయం తీసుకుందాం అని చెప్పి వారిని సంప్రదించగా ఎవ్వరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి. బులుసు సామూర్తి గారు కూడా ఎటువంటి అభిప్రాయాన్ని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారు చెప్పేశారు, ఎట్టి పరిస్థితుల్లో నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తానికి లేదు, ఏవైనా జరగని తెలుగు రాష్ట్రం గనక ఇచ్చేటైతేనే, మద్రాసుతో కూడిన తెలుగు రాష్ట్రాన్ని నెహ్రూ గారు ప్రకటిస్తేనే నన్ను ఎటువంటి వైద్య పరీక్షలైనా మీరు చేయించండి, కాకుండా మీరు నన్ను హాస్పిటల్ చేసే ప్రయత్నంగా చేరిస్తే చెయ్యొద్దు అని ఖచ్చితంగా దీక్ష కూర్చునే ముందు బులుసు సామూర్తి గారితో పొట్టి శ్రీరాములు గారు ఆంతరంగికంగా తేల్చి చెప్పేశారు. ఇక బులుసు సామూర్తి గారు కూడా ఈ విషయంలో మౌనం దాల్చారు. పరిస్థితి విషమించిపోయింది. రాత్రి 11:23 అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయినాయి. పొట్టి శ్రీరాములు గారు మరణించారనే వార్త మరుసటి రోజు ఉదయం రేడియోలో ప్రసారమైంది. ఆ రోజుల్లో బ్రేకింగ్ న్యూస్ చెప్పడానికి టీవీలు, కానీ రేడియోలు కూడా అందరికీ అందుబాటు లేని రోజులు. రేడియోలో వచ్చిన ఆ వార్త రాష్ట్ర వ్యాప్తంగా దావానలా వ్యాపించింది. ప్రతి తెలుగువాడి గుండె మండింది. రాష్ట్రం ఒక్కసారిగా అగ్నిగోళంగా మారిపోయింది.
ప్రతి సీమాంధ్రుడు ఒక అల్లూరి సీతారామరాజు, ఒక భగత్ సింగ్ అయి, ఒక ఆజాద్ చంద్రశేఖర్ అయి, ఒక సుభాష్ చంద్రబోస్ అయి, ఒక కన్నిగంటి హనుమంతై విజృంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా బందులు, హర్తాళ్లు, ధర్నాలు, నిరసన ప్రదర్శనతో రాష్ట్ర వ్యాప్తంగా నెహ్రూ గారి మీద హోరెత్తారు ఆంధ్ర ప్రజానీకం. ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయినాయి. ప్రజలంతా రైలు పట్టాల మీద కూర్చుండిపోయారు. బస్సులు ఆగిపోయింది. ప్రజాజీవనం స్తంభించిపోయింది. ఈ గందరగోళ పరిస్థితుల్లో సంఘ విద్రోహ శక్తులను ప్రవేశించి విజయవాడ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలు మొత్తాన్ని లూటీ చేశారు. ఈ ప్రజాగ్రహాన్ని నడిపించడానికి ఏ నాయకుడు వెళ్ళాడు. ప్రజలే నాయకులై ఒక పోరాటం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆస్తులపైన, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులపైన జరుగుతున్న దాడుల్ని నిలువరించడం కోసం పోలీసు వారు ప్రజలపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఎంతో మంది చనిపోయారు. వందలాది, వేలాది మంది పోలీసు వారి లాఠీ దెబ్బలకు క్షతగాత్రులు అయ్యారు. ఒక పక్క రాజకీయంగా కూడా రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దాదాపుగా 90% అందరూ రాజీనామాలు చేశారు. డిసెంబర్ 16, 17, 18 ఈ 3 రోజులు ఈ యొక్క విధ్వంసకాన్ని ఆపడానికి పోలీస్ శాఖ తరం కూడా కాలేదు. ఈ యొక్క విధ్వంసాన్ని, ఈ యొక్క ప్రజాగ్రహాన్ని ఆపాలంటే సైన్యాన్ని దించాల్సిన పరిస్థితి వచ్చింది. పరిస్థితిని అర్థం చేసుకున్న నాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆ రోజున లోక్సభ సెక్షన్స్ జరుగుతున్నాయి, ఇంకా ఉపేక్షించే లాభం లేదు, తెలుగు వారి యొక్క ఈ యొక్క ఆగ్రహాన్ని మనం నిలువరించలేము అని నెహ్రూ గారికి పూర్తిగా అర్థమైపోయింది. తెలుగు ప్రజల ఆగ్రహావేశాలను చూసిన నెహ్రూకి దిమ్మ తిరిగి బొమ్మ గడిపడింది. ఆ బొమ్మే తెలుగు వారికి రాష్ట్రం ఇవ్వాలనే ఒక ఛాయాచిత్రం. డిసెంబర్ 19వ తారీఖు లోక్సభ సెక్షన్స్ లో అప్పటికప్పుడు ప్రకటించారు నెహ్రూ గారు. తెలుగు వారి యొక్క ఆకాంక్షను అర్థం చేసుకున్నాము, తెలుగు వారికి రాష్ట్రాన్ని ఇస్తున్నాము, రాష్ట్రాన్ని ఇవ్వటమే కాక మద్రాసు మీద కూడా హక్కులు కల్పిస్తామని చెప్పి నెహ్రూ గారు ఆ రోజు లోక్సభలో ప్రకటన చేశారు. ప్రకటన చేసిన దరిమిలా వెంటనే కేఎన్ వాంచు, రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్, ఒక రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సిట్టింగ్ జడ్జి, అటువంటి ఒక సిట్టింగ్ జడ్జితో వెంటనే ఒక కమిషన్ ఏర్పాటు చేశారు నెహ్రూ గారు. ఈ కమిషన్ నెల రోజుల్లోగా, అనగా 1953 జనవరి నెలాఖరు కల్లా నివేదిక అందజేయాలని చెప్పి ఒక షరతు కూడా కమిషన్ విధించారు నెహ్రూ గారు. మనం ఒక 4 రోజులు వెనక్కి వెళ్దాం. పొట్టి శ్రీరాములు గారు మరణించిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం. పొట్టి శ్రీరాములు గారు 1952 డిసెంబర్ 15వ తారీఖు రాత్రి 11:43 మరణించిన తర్వాత మరుసటి రోజున వారి అంతిమయాత్ర, అంత్యక్రియలకు మహర్షి బుల్ససామూర్తి గారి అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక పూలరథం లాంటి వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక మీద ఒక సింహాసనంలో పొట్టి శ్రీరాములు గారి భౌతిక కాయం నుంచి మధ్యాహ్నం 2 గంటలకి అంతిమయాత్ర ఊరేగింపు బయలుదేరింది. పొట్టి శ్రీరాములు గారి అంతిమయాత్రలో నగర ప్రజలు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు అయితే ఎక్కడి నుంచైనా రానివ్వండి, దగ్గర 50,000 మంది ఆ అంతిమయాత్రలో పాల్గొన్నారు. మద్రాసు నగరం చోళైలో ఉన్న ఆర్యవైశ్య శ్మశాన వాటికలో వారి అంత్యక్రియలకి అన్ని ఏర్పాట్లు చేశారు. పొట్టి శ్రీరాములు గారి సోదరుడు పొట్టి రంగయ్య గుప్తా గారే పొట్టి శ్రీరాములు గారికి తలకొరువు పెట్టారు. మరుసటి రోజు డిసెంబర్ 17వ తారీఖున సోదరుడు పొట్టి రంగయ్య గుప్తా గారు అస్థి సంచయన కార్యక్రమం కోసం ఆ యొక్క శ్మశాన వాటికి వెళ్ళి పొట్టి శ్రీరాములు గారి చితాభస్మాన్ని, అస్థికలను సేకరించి భద్రపరిచారు. అలా భద్రపరిచిన వారి అస్థికలను, చితాభస్మాన్ని ఒక అస్థి నిమజ్జనోత్సవం నిర్వహించాలనే ఉద్దేశంతో డిసెంబర్ 30వ తారీఖున, అంటే గాంధీ గారు మరణించిన ఆ రోజున ఒక మంచి ముహూర్తంగా భావించి మద్రాసు నగరంలో ఒక అస్థి నిమజ్జనోత్సవ ఊరేగింపు జరిపారు. ఈ యొక్క ఊరేగింపులో ప్రకాశం పంతులు గారు, మహర్షి బుల్ససామూర్తి గారు, డాక్టర్ కస్తూరి నారాయణరావు గారు, ఎంతోమంది ప్రముఖులు ఆ ఊరేగింపులో పాల్గొన్నారు. అదే 30వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో తెనాలి, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, వినయాశ్రమం ఇటువంటి ప్రాంతాల్లో కూడా పొట్టి శ్రీరాములు గారి అస్థి నిమజ్జనోత్సవ ఊరేగింపులు జరిగినాయి. ప్రజలంతా ఆ యొక్క అస్థి నిమజ్జనోత్సవ ఊరేగింపుల్లో పాల్గొని పొట్టి శ్రీరాములు గారికి జోహార్లు, అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ ఆ యొక్క అస్థి నిమజ్జనోత్సవ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. ఇటువంటి కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కూడా నాకు తెలిసి ఎక్కడా కూడా ఇటువంటి ఊరేగింపులతో నాకు తెలిసి ఒక కార్యక్రమం అనేది ఇలా జరగలేదు. ప్రధాన అస్థి నిమజ్జనోత్సవం మద్రాసులోని మెరీనా తీరంలో ఉన్న నాగేశ్వర ఘాట్ అనే వద్ద జరిగింది. ఆ తర్వాత రోజుల్లో పొట్టి శ్రీరాములు గారి అస్థికలను, చితాభస్మాన్ని భారతదేశంలో ఉన్న అన్ని పుణ్య నదుల్లో దేశమంతా తిరిగి అన్ని రాష్ట్రాలు వెళ్ళి
అక్కడున్న ఆ పుణ్య నదుల్లో పొట్టి శ్రీరాములు గారి యొక్క అస్థికలను నిమజ్జనం చేశారు పొట్టి రంగయ్య గుప్తా గారు. పొట్టి శ్రీరాములు గారు మరణించిన తర్వాత వారి యొక్క అంతిమయాత్ర కానీ, అంత్యక్రియలు కానీ, వారి యొక్క అస్థికల నిమజ్జనం కానీ ఎంతో ఘనంగా, చెప్పాలంటే ఒక వైభవంగా జరిగింది. భారతదేశ చరిత్రలోనే ఒక ఉద్యమకారుడు మరణిస్తే ఇంత ఘనంగా వారి అంతిమయాత్ర, అంత్యక్రియలు, అస్థి నిమజ్జనం జరిగిన సందర్భం నాకు తెలిసి భారతదేశంలో ఎవరికి ఈ విధంగా జరగలేదని నేను అనుకుంటున్నాను. పొట్టి శ్రీరాములు గారి మరణానంతరం జరిగిన ఇంత గొప్ప క్రతువుని దుర్మార్గులు కొందరు, ఆయన చనిపోయిన తర్వాత అనాథ శవంగా పడున్నారు, ఘంటసాల గారే దానికి అంత్యక్రియలు చేశారని చెప్పి ఒక అసత్య సోషల్ మీడియా కథనాన్ని ప్రచారం చేయటం అనేది దుర్మార్గం. ఈ సందర్భంగా ఆ కథనాన్ని నేను సంపూర్ణంగా ఖండిస్తున్నాను. పొట్టి శ్రీరాములు గారి మరణానంతరం మనకి ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడిందని అంశాలను మనం తెలుసుకుందాం. ప్రధాని నెహ్రూ గారు సూచించిన ఒక నెల రోజుల గడువులోనే జస్టిస్ కేఎన్ వాంచు గారు తన యొక్క నివేదికని నెహ్రూ గారికి సమర్పించారు. జస్టిస్ వాంచు గారి నివేదికలోని ముఖ్య అంశాలు: మొదటిది, మద్రాసు నగరం మీద తెలుగు వారికి హక్కులు లేవని నేను తేల్చి చెప్పలేను. వారికి ఒక 5 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి రాజధానిగా నూతనంగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. రెండవ అంశం, రాష్ట్ర రాజధానికి, కొత్తగా ఏర్పడే రాజధానిని గుంటూరు, విజయవాడ మధ్య నెలకొల్పాలి. లేని పక్షంలో శ్రీబాగు ఒడమరిని అనుసరించి తిరుపతిలో నెలకొల్పడం అన్ని విధాల శ్రేయస్కరం అని చెప్పేసి ఆయన సూచించారు. మూడో అంశం, మద్రాసులోని విశ్వవిద్యాలయాల్లో ఆంధ్ర ప్రాంతపు విద్యార్థులకు కనీసం ఒక 10 సంవత్సరాల పాటైనా ఒక రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని వారు ఆ అంశంలో పేర్కొన్నారు. నాలుగో ప్రధాన అంశం, తెలుగు ప్రాంతాలైన 11 జిల్లాలు, నెల్లూరు నుంచి మొదలుకొని శ్రీకాకుళం, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురంతో పాటు ఆయన బళ్ళారి జిల్లాను కూడా ఈ యొక్క నివేదికలో చేర్చారు. ఐదో అంశం, నూతనంగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రం ఏప్రిల్ 1 కానీ, జూలై 1 కానీ, అక్టోబర్ 1 కానీ, ఈ 3 తేదీల్లో ఏదో ఒక తేదీన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని జస్టిస్ వాంచు కమిషన్ గారు సూచించారు. ఇవి జస్టిస్ వాంచు కమిషన్ గారి యొక్క సమర్పించిన నివేదికలో ప్రధాన అంశాలు. జస్టిస్ వాంచు గారు సమర్పించిన ఈ నివేదికను 1953 ఫిబ్రవరి నెలలో ప్రధాని నెహ్రూ గారు బహిర్గతపరిచారు. ఎప్పుడైతే 5 సంవత్సరాల పాటు మద్రాసు నగరం నూతనంగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి తాత్కాలికంగా 5 సంవత్సరాల పాటు కొనసాగవచ్చని నివేదికలో పేర్కొన్నారో, దాంతోపాటు బళ్ళారి జిల్లా కూడా తెలుగు రాష్ట్రంలో కలిపే నివేదికలో పేర్కొనడంతో అటు తమిళంలో, అటు కన్నడ ప్రాంతంలోనూ కూడా నిరసనలు వ్యక్తమైనవి. ఎప్పుడైతే నివేదికలో మద్రాసు నగరం నూతనంగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు తాత్కాలిక రాజధానిగా కొనసాగించవచ్చని వాంచు కమిషన్ పేర్కొందో, దాన్ని వ్యతిరేకిస్తూ తమిళ శాసనసభ్యులందరూ కూడా నెహ్రూ గారిని బెదిరిస్తూ ఒక మెమరాండం సమర్పించారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి ఆ మద్రాసు నగరం మీద ఎటువంటి హక్కులు మీరు కల్పించకూడదు, తాత్కాలిక రాజధాని కూడా మేము ఒప్పుకోము, అలా మీరు చేసిన పక్షంలో ఇక్కడ ఒక రక్తపాతం మేము సృష్టిస్తామని చెప్పి తమిళ శాసనసభ్యులందరూ నెహ్రూ గారికి అల్టిమేటం జారీ చేశారు. ఆ పరిస్థితుల్లోనే బళ్ళారి జిల్లా గురించి ఆంధ్ర రాష్ట్రంలో చేర్చడానికి కన్నడ ప్రాంతంలో, మైసూరు ప్రాంతంలో అక్కడ కన్నడ నాయకులు చాలా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో బళ్ళారి జిల్లా సమస్య కూడా తెర మీదకి రావడంతో నెహ్రూ గారు జస్టిస్ లక్ష్మీ శంకర్ మిశ్రా అని ఒక రాజస్థాన్కి చెందిన మరొక జడ్జి గారిని ఈ యొక్క కమిషన్గా, ఏకసభ్య కమిషన్గా నియమించారు. జస్టిస్ లక్ష్మీ శంకర్ మిశ్రా బళ్ళారి భవితవ్యం ఆంధ్రులకే చెందుతుందా అనే తేల్చాల్సిన విషయాన్ని ఆయన సమగ్రమైన విచారణ చేపట్టకుండా నూతనంగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి బళ్ళారి జిల్లాని కలిపే విషయంలో వారు నేరుగా బళ్ళారి వెళ్ళి అక్కడ ప్రాంత పరిస్థితులను పరిశీలించకుండా నేరుగా మైసూరు వెళ్ళి నాటి ముఖ్యమంత్రి, మైసూరు రాష్ట్ర ముఖ్యమంత్రి కనగల హనుమంతపై గారు కలిసి ఆయన ఆతిథ్యం స్వీకరించి ఆయన చెప్పిన సలహాలు, సూచనలు తీసుకొని వాటిని వారు అక్కడ ఈ బళ్ళారి మైసూరు రాష్ట్రానికి చెందుతుందని చెప్పి అక్కడే ప్రకటన చేశారు. అక్కడ చేసిన ప్రకటననే నెహ్రూ గారికి లక్ష్మీ శంకర్ మిశ్రా గారు సమర్పించారు. ఆ వెంటనే నెహ్రూ గారు బళ్ళారి నూతనంగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రంలో ఉండబోదని ప్రకటించారు. నెహ్రూ గారి ప్రకటన పట్ల, అంటే బళ్ళారి నూతనంగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి చెందదు అని నెహ్రూ గారు తేల్చితే మన ఆంధ్ర నాయకులు ఎవరు కూడా నిరసన వ్యక్తం చేయలేదు. ఇక్కడ నెహ్రూ గారు ఇంకొక గోప్యత పాటించారు.
మద్రాసు నగరం నూతనంగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిగా ఉంటుందనే విషయంలో మాత్రం ఎటువంటి ప్రకటన చేయకుండా గోప్యతను పాటించారు. అదే సందర్భంలో నెహ్రూ గారు మన ఆంధ్రాలోని శాసనసభ్యులకు, ప్రజానాయకులకి అందరికీ ఒక ప్రకటన చేశారు. మీరు వెంటనే ఆ నూతనంగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏందో తేల్చి ఈ యొక్క విషయాన్ని మా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా ఆంధ్ర నాయకులు కోరారు నెహ్రూ గారు. నెహ్రూ గారి ప్రకటనకి స్పందించిన ఆంధ్ర నాయకులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికాళ్ళు సమావేశాలు, సభలు నిర్వహించడం మొదలుపెట్టారు. తిరుపతి అయితే బాగుంటుంది ఒక వర్గం, విజయవాడ అయితే బాగుంటుంది ఒక వర్గం, గుంటూరు అయితే బాగుంటుంది ఒక వర్గం, ఇలా ఎవరికి వాళ్ళు తర్జన భర్జనలు పడుతూ సభలు, సమావేశాలు నిర్వహించారు. ఇక మన ఆంధ్ర శాసనసభ్యులందరూ మద్రాసులో సమావేశమయ్యారు. ఒక 5 రోజుల పాటు ఆ సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాల్లో రాష్ట్ర రాజధాని ఏదనే తేల్చాలనే విషయం మీదే వాళ్ళు ఆ సమావేశాలు సుదీర్ఘంగా నిర్వహించారు. అందులో కమ్యూనిస్టులు, కృషికార్ లోక్ పార్టీ వీళ్ళందరూ పాల్గొన్నారు. కమ్యూనిస్టులు విజయవాడని గట్టిగా ప్రతిపాదించగా, కృషికార్ లోక్ పార్టీ వాళ్ళు మాత్రం తిరుపతిని ప్రతిపాదించారు. ఆ సమావేశాల్లో కమ్యూనిస్టులు ప్రధానంగా విజయవాడే నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి రాజధాని ఉండాలని వాళ్ళు గట్టిగా పట్టుబట్టారు. కృషికార్ లోక్ పార్టీ వాళ్ళు మాత్రం తిరుపతి అయితేనే కరెక్ట్ అని చెప్పి ఆ సభ్యులు గట్టిగా పట్టుబట్టారు. ఈ గందరగోళం నడుమ సభ్యులందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. నూతనంగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిని నిర్ణయించే అధికారం ప్రకాశం పంతులు గారికి అప్పచెప్దామని చెప్పి ఆ సమావేశంలో అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆ యొక్క బాధ్యతను స్వీకరించిన ప్రకాశం పంతులు గారు మహర్షి బుల్సు సామూర్తి గారితో సమావేశమై విజయవాడ కాదు, గుంటూరు కాదు, తిరుపతి కాదు, కర్నూలు నగరాన్నే కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి రాజధానిగా నిర్ణయించి ప్రకటన చేశారు. ప్రకాశం పంతులు గారి నిర్ణయాన్ని వ్యతిరేకించిన కమ్యూనిస్టులు దీని మీద ఓటింగ్ పెట్టాలని పట్టుబట్టారు. కమ్యూనిస్టుల అభ్యంతరాన్ని పరిగణలో తీసుకున్న ప్రకాశం పంతులు గారు ఓటింగ్ నిర్వహించగా ఒక్క ఓటు తేడాతో కమ్యూనిస్టులు చేసిన ప్రతిపాదన వీగిపోయింది. నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి కర్నూలు రాజధాని అనే నిర్ణయం ఆ రోజున బలపడింది. అదే నిర్ణయాన్ని నెహ్రూ గారికి ఈ యొక్క కమిటీ రాష్ట్ర నాయకులందరూ కలిసి తెలియపరిచారు. నూతనంగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కర్నూలు నగరాన్ని నిర్ణయించడాన్ని నెహ్రూ గారు కూడా స్వాగతించారు. ఇక తర్వాత అంకం, కొత్తగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? ఇది తేల్చాల్సింది నెహ్రూ గారే. నూతనంగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేయాలనే ఒక నిర్ణయాన్ని నెహ్రూ గారు బాగా ఆలోచించారు. ఈ విషయం మీద నిర్ణయం తీసుకోవడానికి ఒక సలహా కోసం తిరిగి రాజాజీని సంప్రదించారు నెహ్రూ గారు. రాజాజీ నెహ్రూ గారికి ఒక సూచన చేశారు. మీరు ప్రకాశం పంతులు గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించండి. ఆయన్ని ప్రకటిస్తే ప్రస్తుతం మద్రాసు మీద హక్కులు కోరే విషయం కానీ, ఏవైనా మద్రాసు నుంచి రాబట్టాలనే వ్యవహారంలో కానీ ప్రకాశం పంతులు గారు ఒక్కరే చురుగ్గా ఉన్నారు. వారిని కనుక ముఖ్యమంత్రిగా మీరు ఒప్పించగలిగితే మద్రాసు మీద ఎటువంటి హక్కులు కోరకుండా వారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నెహ్రూ గారికి రాజాజీ సూచించారు. నిజానికి న్యాయంగా నూతన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఒక నీలం సంజీవ్ రెడ్డి గారికి అవకాశం ఉంది. కానీ ఆయనకు ఆ ప్రతిపాదన వెళ్ళలేదు. ప్రధాని నెహ్రూ గారు ఈ విషయం మీద టంగుటూరు ప్రకాశం పంతులు గారిని సంప్రదించి మీరు నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాలని చెప్పి వారికి ఒక ప్రతిపాదన సూచించారు. ప్రకాశం పంతులు గారు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు. మొదట్లో కాంగ్రెస్లో ఉన్న, ఆ తర్వాత వివిధ పార్టీలు మారి తర్వాత ఆయన ప్రజా పార్టీలో కొనసాగుతున్నారు. మరి ఇతర పార్టీలో ఉన్న వ్యక్తికి మరి ముఖ్యమంత్రి పదవి ఎలా ఇస్తారు? నెహ్రూ గారు, రాజాజీ ఇద్దరి ఉద్దేశం ఒకటే. ప్రకాశం పంతులు గనక ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఏ రకమైన రిక్వైర్మెంట్స్ అంటే మద్రాసు మీద హక్కులు కోరకుండా వెళ్ళిపోతారనే వాళ్ళ ఎత్తుగడది. ముఖ్యమంత్రి పదవిని ప్రకాశం పంతులు గారికి నెహ్రూ గారు ప్రతిపాదించగా వెంటనే ఆయన అంగీకారాన్ని తెలపలేదు. దానికి ఆయన కొంత సమయం తీసుకున్నారు. ప్రకాశం పంతులు గారు కూడా మానసికంగా కొంత తర్జన పడి చివరిగా నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటానికి అంగీకరించి నెహ్రూ గారికి తన సమ్మతిని తెలియజేశారు. ఎప్పుడైతే ప్రకాశం పంతులు గారు నూతనంగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సమ్మతిని తెలియజేశారో అప్పుడు నెహ్రూ గారు అప్పటి వరకు గోప్యంగా ఉంచిన మద్రాసు నగరం మీద
తెలుగువారు తాత్కాలిక రాజధాని అంశాన్ని తేల్చి చెప్పేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్రాసు మీద తెలుగువారికి హక్కులు లేవు, తాత్కాలిక రాజధాని కూడా ఉండే అవకాశం మీకు లేదు, కాబట్టి కర్నూలుకి మీరు వెంటనే వెళ్ళిపోవాల్సి ఉంటుందని చెప్పేసి నెహ్రూ గారు ఆ రోజు ఒక ప్రకటన చేశారు. ఎప్పుడైతే నెహ్రూ గారు నూతనంగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసు నగరం మీద ఎటువంటి హక్కులు లేవని తేల్చి చెప్పారో, ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి నిరసనలు జరగలేదు. ప్రకాశం పంతులు గారు సైతం నెహ్రూ గారి నిర్ణయం పట్ల మౌనముద్ర దాల్చారు. మొత్తానికి రాజాజీ సూచించిన ఎత్తుగడ పారింది. ఆ తర్వాత వెంటనే నెహ్రూ గారు నూతనంగా ఏర్పడే రాష్ట్రం అక్టోబర్ 1, 1953 అని తేల్చి చెప్పేశారు. 1953న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కాబోతుంది అని నెహ్రూ గారు విస్పష్టంగా సంపూర్ణంగా తేల్చి చెప్పేశారు. ప్రకాశం పంతులు గారు ఇక పెట్టే బేడ సర్దుకొని ఏదో ఒక అద్దిళ్ళు ఖాళీ చేస్తున్నట్టుగా ఇక రాత్రికి రాత్రి మద్రాసు వదిలేసి కర్నూలుకు చేరుకున్నారు. నూతనంగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఉప ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి గారు, ప్రధాని నెహ్రూ గారి సమక్షంలో గవర్నర్ త్రివేది గారు వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అలా మనకు 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా మనం నూతన రాష్ట్రాన్ని ఏర్పరచుకోగలిగాం. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన అతి ముఖ్యమైన విషయం ఉంది. నూతనంగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చేసిన నెహ్రూ గారు సంవత్సరం కూడా తిరగకుండానే దాదాపు 10 నెలల్లో 11 నెలల్లో వెంటనే ప్రకాశం పంతులు గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రకాశం పంతులు గారిని పదవీచ్యుతుడిని చేశారు నెహ్రూ గారు. ప్రకాశం పంతులు గారిని పదవీచ్యుతుడిని చేసి 1954లో బెజవాడ గోపాలరెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా చేశారు నెహ్రూ గారు. దీన్నే అవసరానికి ఉపయోగించుకొని వదిలేయటం అంటారు. యూజ్ అండ్ త్రో. అంటే ప్రధాని నెహ్రూ గారికి, అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రాజాజీ గారికి ఒక పథకం ప్రకారమే ఇది చేశాడనేది సుస్పష్టం. ఆ విధంగా ప్రధాని నెహ్రూ గారి దూరాలోచన గ్రహించలేని ప్రకాశం పంతులు గారు తనకు తాను బలిపశువు అయ్యారు. ఈ వ్యవహారంలో ప్రకాశం పంతులు గారు మాత్రమే బలిపశువు కాలేదు. మన యొక్క ఆంధ్ర రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలు, మద్రాసు నగరం మీద మనకున్న హక్కులు మొత్తం ఈ విధంగా మనం నష్టపోవాల్సి వచ్చింది. 1954లో పదవీచ్యుతుడైన ప్రకాశం పంతులు గారు అంతటితో వారి రాజకీయ జీవితం ముగిసింది. ఆయన రాజకీయ ప్రస్థానం కూడా ముగిసింది. నెహ్రూ గారు వేసిన ఉచ్చులో పడి తెలుగు రాష్ట్రానికి తాను ద్రోహం చేశానని ఒక పశ్చాత్తాపం ఆయనలో ఉందేమో. దాంతోనే ఆ మానసిక సంఘర్షణలోనే ఆయన 1957లో ఆయన తుది శ్వాస విడిచారు ప్రకాశం పంతులు గారు. ఇంతవరకు ఈ వీడియో చూసిన మీకు ధన్యవాదాలు. మరలా మనం 6వ భాగంలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకున్న ఇతర గ్రూపుల్లో దీన్ని ఫార్వర్డ్ చేయండి. నమస్తే, మీ గుడివాడ వేణుగోపాల్.